education study in USA, assured scholarship, contact 9881 నమస్కారం. మనతో పాటు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి ఎలక్టోరల్ బాండ్స్ ఈ మధ్యనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సార్ నమస్కారం. సార్, ఎలక్టోరల్ బాండ్స్ని మీద సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చింది కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? సూత్రప్రాయంగా సుప్రీంకోర్టుకి అసలు వేరే మార్గమే లేదు. ఒకసారి కోర్టుకు వచ్చాక రహస్యంగా మీరు పార్టీలకు వనరులు ఇవ్వండి అని ఎట్లా అంటారు ఎవరైనా ప్రజాస్వామ్యంలో? కాబట్టి దీనికి ఇష్యూయే కాదు అసలు. కానీ సమస్య ఏంటంటే మరింత లోతుకి వెళ్ళాలి. 3 దశలు ఉన్నాయి రాజకీయ పార్టీల్లో నిధుల విషయంలో. ఒకటి క్యాష్, రెండో కంటి తెలుగుని వీడు ఇచ్చేది వాడు పుచ్చుకునేది, సర్వత్రా అమలవుతున్నది అది అత్యధిక భాగం. రెండోది క్యాష్ అధికారికంగా తెలుస్తుంది, ఎంత వచ్చిందో ఎలా ఖర్చు పెట్టాడో తెలుస్తుంది, ఎవడిచ్చాడో తెలియదు, ఎలక్టరల్ బాండ్స్. మూడోది ఎవరిచ్చారో తెలియాలి, ఎంత వచ్చిందో తెలియాలి, ఎలా ఖర్చు పెట్టేది తెలియాలి, పూర్తి పారదర్శకత. 3 దశలు ఉన్నాయి మనకి. ఇవాళ సమస్య ఏంటంటే మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఈ మధ్యలో తీసేసాం మనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. కాబట్టి మీరు బహిరంగంగా తెలిసే రూపంలో మీరు ఇవ్వాలి. సరే, తీసుకునేవాడు ఎట్లాగో ప్రకటించాలి, అది పూర్వం ఉంది, ఇప్పుడు ఉంటుంది. దాన్ని చట్టబద్ధమైన పనులకు ఖర్చు పెట్టాలని చెప్పి అంటారు. ఏమవుతుంది? ఇది జరగదు, కిందకి వెళ్ళిపోతాం. క్యాష్లో తీసుకుని క్యాష్ ఖర్చు పెడతారు, పాత పద్ధతికి వెళ్ళిపోతాం. కాబట్టి సిద్ధాంతరీత్యా వేరే మార్గం లేదు. కానీ దీంతో పరిష్కారం అయిపోయింది, ఇది గొప్ప అద్భుతమైన తీర్పు అని చెప్పి అనుకుంటే, నేను నెలకు ఒకసారి చూస్తుంటాను సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ తీర్పు, భారతదేశ చరిత్రను మార్చే తీర్పు అని. ఈ పాటికి దేశ చరిత్ర 30 సార్లు మారిండాలి. ఇవన్నీ మనం చిన్నదాన్ని పెద్దది చేస్తున్నాం. ఈ చట్టం తీసుకొచ్చింది 2003లో నా ప్రమేయం వల్ల. తెహల్కా స్కామ్ అని ఆ రోజుల్లో గుర్తుంది లేదో. ఏమైంది? రాజకీయ పార్టీల నాయకులు విరాళాలను క్యాష్ రూపంలో తీసుకుంటే కెమెరాలో బంధించారు. ఆనాడు నేను అందరి పార్టీ నాయకుల్ని, పివి నరసింహరావు గారిని, అప్పుడు మాజీ ప్రధానమంత్రిగా ఉన్నారు, మరి మన్మోహన్ సింగ్ గారిని, సోనియా గాంధీ గారిని, తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారిని, తర్వాత అరుణ్ జైట్లీ గారిని, అరుణ్ శౌరి గారిని, రవిశంకర్ ప్రసాద్ గారిని, ఎల్కే అద్వానీ గారిని, ఇలాంటి అందరినీ కూడా కలిసి, జార్జ్ ఫెర్నాండెస్ని, అప్పుడు రక్షణ మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీళ్ళందరినీ కలిసి వాళ్ళందరినీ ఒప్పించానేమండి, మనం అంత అద్భుతాలు చేయలేము, కానీ కనీసం దీన్ని ఒక అవకాశంగా తీసుకుని మీరు పార్టీలు నడుపుతున్నారు. పార్టీ ఖర్చు ఉంటుంది, రాజకీయం అనేది అవసరం. ప్రజాస్వామ్యం, రాజకీయం లేకుండా ప్రజాస్వామ్యం లేదు. పవిత్రమైన వ్యాసంగం సరిగ్గా చేస్తే దానికి నిజాయితీ అని డబ్బులు అనే అవకాశం లేకపోతే మీరు పెద్దానికి అవమాన భారంతో ఇది రహస్యంగా డబ్బులు తీసుకోవటం, అక్కడి నుంచి ఏదో క్విట్ ప్రోకో ఉందని చెప్పిన అనుమానాలు, ఆరోపణలు, ఇది బాగోలేదు. కాబట్టి కొద్దిపాటినే బాగు చేద్దాం. పార్టీకి కావాల్సిన డబ్బులను అధికారికంగా స్వీకరించే ఏర్పాటు చేద్దాం. మరి ఎందుకు ఇవ్వాలి వాడు? నువ్వు డబ్బులు ఇస్తే పన్నులు రాయితీ 100% నీకు పన్ను రాయితీ ఉంటుంది దాతకి. పార్టీకి ఎలాగో పన్ను రాయితీ ఉంది, కానీ విరాళాలు ఇచ్చేవాడికి పన్ను రాయితీ లేదు. అది ఏర్పాటు చేద్దాం. కాబట్టి వాళ్ళకి క్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది చేద్దామంటే అందరూ కలిసి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో, పార్టీల నిధులకు ఏం చేయాలని చెప్పని. కాంగ్రెస్ పార్టీ మనం ఏం కోరామో అదే నివేదిక ఇచ్చారు మన్మోహన్ సింగ్ గారు. ఆ నివేదికని అధికారంలో ఉన్న ఎన్డీఏ, వాజ్పేయి గారి నాయకత్వంలో ప్రభుత్వం యథాతథంగా ఆమోదించింది. చూడండి, బీజేపీ కాంగ్రెస్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఉప్పు నిప్పు కదా. అయినా కూడా ఈ విషయంలో ఏకగ్రీవంగా చేశారు. పార్లమెంట్లో ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా చేశారు. ఆ తర్వాత అసలు కథ నడిచింది. అరుణ్ జైట్లీ గారు 2004-2014 మధ్య కనీసం 10-12 సార్లు నాకు చెప్పారు స్వయంగా ఏం జరిగిందో. జయప్రకాష్ గారు, మీరంత పోరాడి ఆ చట్టం తీసుకొచ్చారు, మేమంతా కలిసి వచ్చాము, ఏకగ్రీవంగా చేశాము. ఎల్కే అద్వానీ గారు మాకు ఆదేశం ఇచ్చారు, ఇక మనకి విరాళాలు ఇచ్చే దాతలకి పూర్తి పన్ను రాయితీ ఉంటుంది కాబట్టి క్యాష్ తీసుకోవాల్సిన అవసరం ఏమిటి, వాళ్ళకేం ఉపయోగం లేదు కదా, మనకు క్యాష్ అవసరం లేదు కదా, మనంతా అధికారికంగా పెట్టే ఖర్చు పార్టీ కోసం అని చెప్పని. కాబట్టి ఇక్కడి నుంచి చెక్ అయి తీసుకొని నాకు ఆదేశం ఇచ్చాడు ఆయన. వీళ్ళు అమలు చేశారు, అధికారంలో ఉన్నారు, ప్రభుత్వం వాళ్ళదు. అయినా కూడా చెక్కులో తప్ప తీసుకోమని చెప్పంటే ఒక్క దెబ్బకి 190 రూపాయలు పడిపోయిందంట ఆదాయం. ఈ 10 ఏళ్ళు నాకు 10-12 సార్లు చెప్పాడు ఆయన మనసును వేధించిన సమస్య అది. చెక్కు రూపంలో అంటే డబ్బులు ఇవ్వటం లేదు వీళ్ళు, క్యాష్ ఇస్తున్నారు. ఎందుకని? వేరే పార్టీ వాడు తెలిస్తే వాడు నా దుంప తెంపేస్తాడు, వాడు అధికారంలోకి వస్తే నాకు అన్యాయం చేస్తాడు, లేకపోతే నన్ను వేధిస్తాడు, నాకు డబ్బులు ఇవ్వమని చెప్పని. ఈ గొడవ అంతా ఎందుకని చెప్పని మనస్తూ ఉన్నారు వాళ్ళు. మళ్ళీ 2014లో మోదీ ప్రభుత్వం వచ్చింది. అరుణ్ జైట్లీ గారు ఆర్థిక మంత్రి అయినాడు. ఆయన మనసును బాగా వేధిస్తున్న సమస్య అనుభవం నుంచి వచ్చింది కదా. దానికి పరిష్కారం ఏంటంటే ఆయన ఒక లాయర్ పరిష్కారం కనుక్కున్నాడు.
అది సరైన పరిష్కారం కాదు, కానీ సమస్య నిజమైనది. లాయర్ పరిష్కారం ఏంటి? పార్టీ అధికారికంగా తీసుకుంటుంది, చట్టబద్ధంగా ఖర్చు పెడుతుంది, లెక్కలు చెప్తుంది, కానీ ఇచ్చేవాడు ఎవరో తెలియకుండా మనం ఎలక్ట్రల్ బాండ్స్ పెడదాం, వాడికి పన్ను అయితే వస్తుంది, వైట్ మనీయే రావాలి, కానీ ఎవరు ఇచ్చారో తెలియకుండా వాళ్ళ రహస్యాన్ని కాపాడదాం, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా. మరి ప్రభుత్వం మిగతా అన్ని పార్టీలని బాగానే చేస్తాయని చెప్పాను. ఆ రకంగా నడిచింది. ఎందుకు అవసరమైంది ఇది? చెక్ రూపంలో ఇవ్వడానికి సిద్ధపట్టల్లా. రేపు పొద్దున మీరు చెక్ తప్పిక లేదు అంటున్నారు, కరెక్టే. మనం ట్రాన్స్పరెన్సీ అనుకుంటే వాళ్ళు సీక్రెసీ కోరుకుంటున్నారు. అది అంచేత ఇది అవసరం, సుప్రీంకోర్టు చెప్పింది అవసరం. దానికి మనం పద్ధతులను ఏర్పాటు చేయకుండా ఇది జరగదు. అంటే ఇలా డబ్బులు ఇచ్చిన వాళ్ళు పెట్టుబడి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏదో ఆశించి ప్రభుత్వం నుంచి అవసరం కలుగు చేస్తారు. అప్పుడు మళ్ళీ రాజకీయాల్లో ఇంకా నీతి ఎక్కడ ఉంటుంది, అవినీతిమయం అయిపోతుంది కదా అని విమర్శలు పడుతుంది. ఆరోపణ వాస్తవమైంది, నేను ఒప్పుకుంటున్నాను. అందుకని పారదర్శకత అవసరం. కానీ దీనికి పరిష్కారంగా అసలు డబ్బులు చెక్ రూపంలో ఇచ్చారు కూడా మీరు మాట్లాడుతున్నారు. ఈ మాటలన్నీ కూడా క్యాష్ రూపంలో ఇస్తే ఎవరికి తెలియదు అన్నారు కదా, రెండో కంటే తెలియకుండా అన్నారు. గతంలో ఏం జరిగింది? అదే జరిగింది. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, రిలయన్స్ వాళ్ళు ఏం కోరుకుంటే బడ్జెట్లో అది ఉండేది. బడ్జెట్లో ఏ వస్తువు మీద ట్యాక్స్ పెంచారు, దేని మీద తగ్గించారు ఎక్సైజ్ డ్యూటీ, అంతా వాడు దానికే ఒక హేతుబద్ధత లేదు, శాస్త్రీయత లేదు. అందరికీ తెలిసే సంగతి. నేను నోరు విడిచి ఎవరిని ఇబ్బంది పెట్టాలని అంటలా. ఎగ్జాంపుల్ కోసం చెప్పారు. అవన్నీ ఊరికి ప్రేమ కొద్ది జరిగినాయా? చెక్కల రూపంలో లభిస్తూ జరిగినాయా? కాబట్టి ఇది దేశ వాస్తవం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా సరే, ఎవరికి విరాళాలు ఇచ్చినా కూడా నా ఆర్థిక భవిష్యత్తు వాళ్ళ మీద ఆధారపడి ఉండదు, నన్ను వాళ్ళు ఏం చేయలేరన్న వ్యవస్థ నిర్మాణం కావాలి. అది ఒక్కరోజు అయ్యేది కాదు. అమెరికా ఉందనుకున్న ఎలాన్ మస్క్ ఉన్నాడు, నాకు నువ్వు ఇష్టం లేదా, మీకు ఇస్తానా అంటే ఎవడేం చేయలేడండి. ఎలా జరుగుతుంది? వాళ్ళు ఓపెన్గా చేస్తున్నారు, ఓపెన్గా వ్యతిరేకిస్తున్నారు, సమర్థిస్తున్నారు. వాళ్ళు కూడా గెలవచ్చు, ఓడవచ్చు, కానీ వాళ్ళకి ఆర్థికంగా ఏ రకమైన తేడా ఉండదు వాళ్ళ జీవితాలు. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అంత వైట్లో జరుగుతుంది కదా, అంత వైట్లో జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి పర్యవసానం ఆర్థికంగా ఏం లేదు వాళ్ళ జీవితాల మీద. నచ్చిన దానికి ఇస్తున్నారు, నచ్చిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. వ్యతిరేకించవచ్చు, సపోర్ట్ చేయొచ్చు. మన దేశంలో ఏంటి, రాజు తలుచుకుంటే, అధికారంలో ఉన్నవాడు తలుచుకుంటే, మీరెంత గొప్పవాళ్ళైనా సరే మీ ఆర్థిక భవిష్యత్తు చిన్నాభిన్నం చేసే అధికారం ఇప్పటికి కూడా ప్రభుత్వాల దగ్గర ఉంది. కాగితం మీద లేకపోవచ్చు. ఎందుకంటే మన దేశంలో ఇంకా చట్టబద్ధ పాలన వేళ్ళూనుకోవాలి, బడితున్న వాడిదే బరి అనేటువంటి దేశం. కాబట్టి ఇలాంటి దేశంలో అమెరికా పరిస్థితి లేదు. కాబట్టి మన ప్రయత్నం మొట్టమొదటి చేయాల్సింది ఇప్పుడు ఇతర దేశాలలాగా, చట్టబద్ధ పాలన ఉన్న దేశాలలాగా ఎవరికి మద్దతు ఇచ్చినా, ఎవరికి విరాళాలు ఇచ్చినా వాళ్ళ ఆర్థిక భవిష్యత్తుకి ఏమీ భంగం ఉండదు, ఎవడు ఏం చేయలేడు, వాళ్ళని ఏ ప్రభుత్వం వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు అన్న వ్యవస్థను తీసుకురాకుండా ఇవన్నీ ఊరికే పైపైన చూడడానికి అంటే ఒక అడుగు వచ్చేది ఒక చర్చ మొదలవుతుంది అంతే తప్ప పర్యవసానం ఏమో అద్భుతంగా ఉండదు. అంటే అమెరికా తరహా విధానం మన భారతదేశంలో కూడా రావాలంటారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అన్ని దేశాల్లో ఉంది. మనం చెప్తే అంటే మెచ్యూర్ డెమోక్రసీలు. మనం పాకిస్తాన్తో పోల్చుకోకూడదు కదా, మనం పోల్చుకోవాల్సింది మనకంటే బాగున్న దేశాలు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం అనేది ఇట్స్ ఇవాల్వింగ్ సిస్టమ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఈ అంశానికి లింకుగా ఉండేది ఎలక్షన్ ఖర్చు అనేది అదుపు దాటిపోయింది. అసలు సమస్య అది. ఇప్పుడు ఈ మొత్తం చర్చ అంతా కూడా 5% డబ్బుల గురించి. బీజేపీ వాళ్ళు 5,000 కోట్లు వసూలు చేశారు గత 2 నెలల్లో అంటున్నారు. మిగతా వాళ్ళు ఇంకో 2,000 కోట్లు, 3,000-4,000 కోట్లు అంటున్నారు. 5 ఏళ్లలో ఈ 7,000 కోట్లతో రాజకీయం నడిచిపోయింది అనుకుంటే మనకంటే అమాయకం లేదు. తెలంగాణ ఎన్నికల్లో 7,000 కోట్లు ఖర్చు దాటి రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 10,000 కోట్లు ఖర్చు కాబోతుంది ఒక ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి నిజమైన ఖర్చు ఇది కాదు. అసలు మనం అంతా ముసుగులో గుజ్జులాట ఆడుతున్నాం. 95% వదిలేసి 5%తో చర్చ మాట్లాడుకుంటున్నాం మనం. దానిలో కూడా ఇబ్బంది నేను చెప్పాను. నిజమైన సమస్య ఎన్నికల్లో ఓట్లు డబ్బుతో కొనడం, ఈ క్యాష్ ప్రవాహం, దాన్ని అరికట్టాలని చెప్పంటే చాలా మౌలికమైన మార్పులు ఎన్నికల వ్యవస్థలో రావాలి. మనం దాన్ని నటించేది ఏం లేదని, క్యాష్తో కాబట్టి అదేం లేదని నటిస్తున్నాం, చెక్తో కాబట్టి చాలా భయంకరమైన అన్యాయం జరుగుతుందని చెప్పి వాపోతున్నాం. మన దేశంలో సమస్య అదే, పర్స్పెక్టివ్ అనేది లేదు. బుద్ధుడు ఎందుకు చెప్పాడు, సమ్యక్ దృక్పథం కావాలి. సమ్యక్ దృక్పథం, పర్స్పెక్టివ్ కావాలి. సమగ్రంగా ఆలోచించకుండా ఇలా చూసి అదే పెద్ద ప్రపంచం అనుకుంటే చాలా పోల్తా పడతాం. అంటే మీరు అన్నట్టుగా అసలు మూలమే ఆ డబ్బు, మూలము ఇవన్నీ అన్నిటి కారణము ఆ డబ్బు. ఈ సంవత్సరము ఎలక్షన్ ఇయర్కి
ఎలక్షన్లో డబ్బు ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అసెంబ్లీ కూడా కోట్లాది రూపాయలు పెట్టే పరిస్థితి. నిజమైన సమస్య ఎన్నికల్లో అక్రమ ఖర్చు, ఓట్ల కొనుగోలు వగేరా, అది అసలు జరగకూడదు. ఈ సమస్య సక్రమ ఖర్చుకి వాడి పేరు ఇచ్చిన వాడి పేరు బయట పెట్టేవాళ్ళు. చాలా చిన్న పాక్షికమైన అంశం ఇది. లెక్క చెప్పడం ఇదే అంశంగా మనం భ్రమిస్తున్నాం. మెయిన్ అంశం ఇది కదా, అది మెయిన్ అంశం ఇది కదా. తర్వాత గవర్నమెంట్ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు ఆయా నియోజకవర్గాలు ఆయా రాష్ట్రాలు బట్టి ఎమ్మెల్యేకి ఎంత ఖర్చు పెట్టాలి, అసెంబ్లీ క్యాండిడేట్ చైర్కి ఎంత పెట్టాలి, లోక్సభకి ఎంత పెట్టాలని ఇన్ని లక్షలు అని చెప్పేసి ఒక ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఓట్లను దాన్ని బట్టి ఒక సిస్టమ్ క్రియేట్ చేసింది. భారతదేశంలో 1% మంది కూడా దాన్ని పాటించట్లేదు. బాగా ఉంటే 0.5%, 1.1% ఉంటారు. ఉదాహరణకు తెలుగునాటి 2 రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు 4 రాష్ట్రాలు కలిపితే గత 30-40 ఏళ్ల చరిత్రలో నేను ఒక్కడిని 4.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నెక్కినవాడిని అసెంబ్లీకి. కాబట్టి ఇది మనం మీకు ఎలక్షన్ కమిషన్ సూచించి దానికంటే ఇంకా తక్కువే ఖర్చు పెట్టాడు కదా. అంటే వాలంటీర్లు పెద్ద ఎత్తున చేశారు, ప్రజలు కలిసి వచ్చారు, ఆ సందర్భం అట్లా వచ్చింది. ఇది ఒక్కటి జరిగిందని అంచోళ్ళు జరగదు, సాధ్యమేది కాదు. కాబట్టి మన నిజమైన సమస్య ఉదాహరణకి 25 లక్షలు ఎంత పెడుతున్నారు వాళ్ళు లిమిట్, ఎన్నికల సంఘం పెట్టేది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క రోజు ఉంటుంది. ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్ జరగబోయే ఎన్నికల్లో ఎవరినన్నా గుండె మీద చేసి చెప్పండి, 25 కోట్లు ఖర్చు పెట్టాడు ఒక నియోజకవర్గం అంటే పెద్ద అమౌంట్ అనుకుంటున్నారు ఏమన్నా? అది మామూలు అనుకుంటున్నారు. చాలామంది అందుకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, 100 రెట్లు ఖర్చు పెడుతున్నారు. ఇంకా ఈ సీలింగ్లు ఏమిటి, దీని మీద చర్చ ఏమిటి? మన దేశంలో చర్చ అంతా కూడా చాలా పైపైన చర్చ. కొన్నేళ్ల క్రితం గోపీనాథ్ ముండే అని చెప్పని మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఏదో పాప నిజం, రాజకీయంలో ఉన్నాడు కూడా చాలామంది నిజాలు మాట్లాడతారు సందర్భాన్ని బట్టి. ఒకరోజు నిజం మాట్లాడితే ఏమంటే నా ఎలక్షన్లో 8 కోట్లు ఖర్చు అయింది, నాకు రాజకీయంలో ఎన్ని చచ్చిపోతున్నాం, ఖర్చు భరించలేక ఖర్చు పెరిగిపోతుందని బహిరంగ వాపోయాడు. 8 కోట్లు అంటే మన తెలుగు వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ. మన ఎంపీకి 50 కోట్లు అవుతుంది, ఇక్కడ ఆనాడు 100కి వెళ్ళిపోయింది. 8 కోట్లు తక్కువ. అలాంటిది ఎన్నికల సంఘం ఒక సిగ్గుమాలని చర్య చేసింది. 8 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పావు నువ్వే, సుమోటోగా వచ్చి నోటీస్ ఇచ్చి నేను అంత తెలుస్తా ఉన్నారు. నేను వెంటనే ఎలక్షన్ కమిషన్లో ఫోన్ చేసి తిట్టాను, బుద్ధం దామన్నా, అందరికీ తెలుసు. ఆయన ఏదో బహిరంగంగా వాపోయాడు, దాన్ని అవకాశంగా తీసుకుని ఎన్నికల్లో అక్రమంగా తగ్గించడం చర్చబెట్టడం మంచిది. కానీ ఆ మాట అన్న పాపానికి వాడిని ఎబ్బైపోయిన పొరపాటు అన్నాను కాదు, ఇంకో అబద్ధాలు వచ్చిందని ఈయన ఇప్పుడు ఎన్నికల సంఘం వాడు గొప్ప అనుకుంటాడు. ఇదే పరిష్కారం? ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? మెడమే తలకాయని ఎవరికైనా తెలిసే సంగతి. మనం మోసం చేసుకోవటం ఇది పెద్ద గొప్ప హీరోచిత చర్యగా భావించడం. ల్యాండ్ మార్క్ ఆర్డర్ ఎలక్షన్ కమిషన్ది, ల్యాండ్ మార్క్ ఆర్డర్ సుప్రీంకోర్టుది. ఏమి ల్యాండ్ మార్కులు? మనం మోసం చేసుకోకూడదు. నిజాయితీగా సమస్యను అర్థం చేసుకోవాలి, నిజాయితీగా సమస్య పరిష్కారాన్ని కనుక్కోవాలి తప్ప ఏదో మిడిమిడి జ్ఞానంతో లేకపోతే డ్రామా కోసం, సొంత పబ్లిసిటీ కోసం ఏదో డ్రామాలు ఆడి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు జయజయరావు గారు లాంటి వాళ్ళు మనం ఎలక్షన్ వాచ్ అని తీసుకొచ్చి కొంత ప్రయత్నం చేశారు. ఇప్పుడు అది కూడా ఇప్పుడు జరగట్లేదు కదా వాచ్ కూడా. అంటే ఇప్పుడు ప్రతి దానికి ఇప్పుడు ఎలక్షన్ వాచ్ మొదలుపెట్టింది లోక్సత్తా ఉద్యమం. 1999 ఎన్నికల్లో అద్భుతమైన రీతిలో ఎలక్షన్ వాచ్ చేసాం. అప్పుడు కామన్ ప్లాట్ఫామ్స్ చేయడం కానీ, ఓటర్ల జాబితా ప్రక్షాళన కానీ, నేరచరిత్ర వివరాలు బయటపెట్టడం కానీ, మొట్టమొదటి ఈ వివరాలు బయటపెట్టడం లోక్సత్తా నుంచి ప్రారంభమైంది. పత్రికల సాయంతో చేసాం అన్నాడు. అక్కడి నుంచి చట్టం వచ్చింది. 2003లో నేరచరిత్ర వివరాలు బయటపెట్టే చట్టం వచ్చింది. కానీ దాని పరిమితమైంది. ఓటర్లో కొంత జ్ఞానాన్ని పెంచడము. ఆ రోజుల్లో ఓటర్ల జాబితా చాలా అధ్వానంగా ఉండేవి. ఈ లోక్సత్తా చేసిన కృషి వల్ల ఆ తర్వాత 7 ఏళ్లలో ఓటర్ల జాబితా చాలా మేరకు బాగుపడింది. ఇంకా పట్టణ ప్రాంతాల్లో కొన్ని కొరతలు ఉన్నాయి, కానీ పూర్వం తప్ప చాలా బాగుపడింది. కాబట్టి దేని పాత్ర దాందే. అదేం చేయగలదంటే ఎన్నికల ప్రక్రియలో ఉన్న సాంకేతిక లోపాలు నివారించగలం. ఓటర్ల జాబితా ప్రక్షాళన కావచ్చు, ఓటర్ల అవగాహన పెంచడం కావచ్చు, మరొకటి కావచ్చు. కానీ రాజకీయ సంస్థతో ఉన్నటువంటి తప్పుని మనం ఇవన్నీ మార్చలేవు. మీరు ఎన్ని చేసినా కూడా ఓట్లు కొనేవాళ్ళు కొంటున్నారు, డబ్బులు పంచేవాళ్ళు పంచుతున్నారు. అది పెరుగుతుంది కానీ తగ్గట్లా. శేషన్ వచ్చినా మరొకళ్ళు వచ్చినా కూడా అది తేడా లేదు. తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి దానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు సామాన్య ప్రజల దృష్టిలో మాకేం జరగట్లేదు, ఏమీ జరగలేదు కాబట్టి చచ్చినోడి పెళ్ళికి వచ్చిందా కట్నం కనీసం ఇదన్నా వస్తుంది. అంచేత మనం విషయం లోతుగా అర్థం చేసుకోకుండా పైపైన మాట్లాడితే లాభం లేదు. క్రమక్రమంగా మనం ప్రతిదానికి కూడా విరుగుడు కనుక్కోవాలి, వ్యవస్థలో మార్పులు తీసుకోవాలి. కొన్ని ఎన్నికల వ్యవస్థలో పరిష్కారం వస్తుంది, కొన్ని రోజువారీ జరిగే పద్ధతుల్లో పరిష్కారం వస్తుంది. ఓటర్ల జాబితా అనుకోండి, ఎన్నికల వ్యవస్థ మారక్కర్లా, వ్యవస్థ అంతా పర్ఫెక్ట్. దానిలో అమలు చేయట్లో కొన్ని పద్ధతుల్లో ఉంటుంది, మరికొన్ని రాజకీయ సంస్కృతి మార్చడంలో ఉంటుంది. అంతేగాని అన్నిటికీ ఒకే విరుగుడు లేదు, ఒకే పరిష్కారం లేదు. అంటే ఎలక్షన్ ఖర్చు పైన ఒక నియంత్రణ, ఒక సంస్కరణ
జరగనంతకాలం రాజకీయాల్లో మార్పు రాదు, దేశంలో ప్రగతి ఉన్నదని కూడా మీరు బలంగా చెప్పే వ్యక్తులు మీరు ఒకరు ఉన్నారు కదా. అందుకనే సాధ్యం అవుతుంది అసలు? ఇప్పుడు మనసుంటే ఏదైనా సాధ్యమే. నా దృష్టిలో మన దేశంలో ఈ ఎన్నికల వ్యవస్థ పనికొచ్చేది కాదు, ఇంకా ఇతర దేశాల్లో పనికొస్తుంది. మన దేశానికి ఉదాహరణకి బ్రిటన్లో 2003-2004 ప్రాంతంలో బ్రిటన్లో ఏదో నాకు యూనివర్సిటీ వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. మామూలుగా వెళ్ళను, చాలా దేశాలు పిలిచినా కూడా 190 ఇన్విటేషన్లు నేను డిక్లైన్ చేస్తాను. వెళ్ళిన కారణం వంక వాళ్ళదైనా కూడా బ్రిటన్లో నా దృష్టిలో ఆనాడు టోనీ బ్లేయర్ ప్రభావం తగ్గుతోంది, ప్రజల్లో ఆదరణ తగ్గుతోంది. ఎలక్షన్లు వస్తే లేబర్ పార్టీకి మెజారిటీ రాకపోతే, మరి హంగ్ పార్లమెంట్ వస్తే కన్జర్వేటివ్ కూడా మెజారిటీ రాకపోతే అక్కడ ఆ దేశంలో దామాషా పద్ధతి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అవకాశం ఉంటే దానికి నేను తయారు కావాలి, మన దేశంలో అది కావాలని నేను వాదిస్తున్నాను. ఆ దేశంలోనే జరిగితే మన దేశంలో సులువు అవుతుంది. అది అంచనా వేయడం కోసం నేను వెళ్ళాను. ఎప్పుడు కూడా చాలా దూరదృష్టితో అంచనా వేసి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాను. అక్కడికి వెళ్తే నాకు అర్థమైంది, నా అంచనా కరెక్టే, కానీ టోనీ బ్లేర్ ప్రభావం తగ్గుతుంది, కానీ చివరికి మెజారిటీ వాళ్ళకే వస్తుందని నాకు అర్థమైంది. మన అవసరం కోసం వాళ్ళు కావాలని కోరుకున్నాను, కానీ వాళ్ళు మారాలని కోరుకున్నాను, కానీ వాళ్ళని కనుక నిజాయితీగా మీ సలహా ఏమిటి మా దేశంలో అడిగితే, పిచ్చివాళ్ళయ్యా మీ ఉన్నది బాగుంది కొన్ని మార్చిపోకుండా చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఉన్న వ్యవస్థ వాళ్ళకి పనిచేస్తుంది, మనకు పని చేయట్లా. రాజకీయ ప్రక్రియలో ఏం కోరుకుంటున్నాం మనం? సమర్థులు, నిజాయితీపరులు, ప్రజా సంక్షేమాన్ని కోరే వాళ్ళకి రాజకీయంలో స్థానం ఉండాలి. అలాంటి వాళ్ళు నిజాయితీ పద్ధతుల ద్వారా, హేతుబద్ధమైన విధానాల ద్వారా, నిజాయితీ ఒక్కటి చాలు. నిజాయితీగా ఉన్నాను అన్ని పిచ్చి పిచ్చి విధానాలు పెడితే దేశం నాశనం అవుతుంది. హేతుబద్ధత, సమర్థత ఈ రెండు కావాలి. దాని ద్వారా నాయకత్వం ఎదిగే అవకాశం కావాలి. ప్రజలకి రాజకీయ పార్టీలు నిర్దిష్టమైన ప్రత్యామ్నాయాలు చూపెట్టగలగాలి. మీ విధానం ఇది, నా విధానం ఇది, నా విధానం ఎందుకు మేలు, ఏ రకంగా మంచి చేస్తుంది, మీ విధానం మీరు చెప్తారు, ప్రజలు నిర్ణయిస్తారు ఫైనల్గా. ఇవన్నీ అయిన తర్వాత ప్రజల మద్దతు వస్తే చెప్పింది అమలు చేసేటువంటి సామర్థ్యం కావాలి. ఈ 4 రాజకీయంలో కావాలి. ఈ 4 ఉన్నప్పుడు ఎన్నికల వ్యవస్థ మారక్కర్లా. మన దేశంలో 4 కొరవడ్డాయి కాబట్టి వ్యవస్థ మారాలి. వాళ్ళ దేశంలో 4 బాగున్నాయి కాబట్టి వ్యవస్థ మారక్కర్లా. ఈనాడు కొంచెం చెడింది కొన్ని విషయాల్లో. అంచేత ఒకే వ్యవస్థ ఒక్కొక్క దేశంలో ఒక్కో రకంగా పనిచేస్తుంది, అక్కడ ఉన్నటువంటి చరిత్రను బట్టి, సంస్కృతిని బట్టి, అనుభవాన్ని బట్టి. ఇది ఫలాంది చేస్తే కరెక్ట్ అని చెప్పి ఎప్పుడు లేదు. ఓవరాల్గా ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఒక పార్శ్వం మాత్రమే. దాన్ని చిన్నదాన్ని చాలా పెద్దది చేస్తున్నాము. ఆ బాండ్స్ కారణం నేను చెప్పాను కదా, అరుణ్ జైట్లీ గారు చాలామందికి ఈ విషయం, నాకు పూర్తిగా హర్తాళమలకు. ఎందుకంటే అవి అసలు ఎన్నికల్లో ఈ విరాళాలకి పని రాయి తెప్పించిన వాడిని నేను. దాన్ని పర్యవసానంగా ప్రయత్నం చేసిన వాళ్ళు పార్టీలు, ఈ నాయకులందరితో నాకు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఏం జరిగిందన్నది నాకు హర్తాళమలకు. చాలామందికి విషయాలు తెలియవు. కాబట్టి ఏదో ఊరికే ఊహాగానాలు చేస్తూ మాట్లాడుకుంటున్నాం తప్పితే మనం చిన్న విషయాన్ని గోరంతలు కొండలు చేయడం మనకు అలవాటైంది. నిజమైన సమస్య పరిష్కారం దొరకటం లేదు. చట్టబద్ధంగా తీసుకున్న డబ్బులు కూడా రేపొద్దున మళ్ళీ బ్లాక్ మనీగా వెళ్ళే అవకాశం ఉన్నది. దాన్ని మీరు ఆపలేరు. ఎందుకంటే బహిరంగంగా నేను విరాళాలు ఇస్తే ఇంకోటి ఇబ్బంది పెడతాడన్న భయం ఈ దేశంలో ఉన్నంత కాలం వైట్ మనీ రాజకీయంలోకి వెళ్ళడం చాలా కష్టమవుతుంది. ఆ భయాన్ని తొలగించడం అవసరం. థ్యాంక్ యూ సార్. రైట్.